అబ్బాబాబాబాబా! డే 2కే ట్విస్ట్‌లు, టర్న్‌లు, యాక్టింగ్‌లు, ఓవర్ యాక్టింగ్‌లు ఇన్నిన్ని. బిగ్ బాస్ మామూలుగా లేదుగా. కామనర్స్, సెలబ్రిటీస్. కామనర్స్ ఇంకా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు సెలబ్రిటీస్ కన్నా. అది ఎలా చెప్పాలో అంటే వాళ్ళు మంచి ఎగ్జైటింగ్గా ఉన్నారు, ఫుల్ ఈగర్గా ఉన్నారు. ఆడదాము అని చెప్పేసి సెలబ్రిటీస్ సర్లే ఇదంతా చూసిందే అన్నట్లు ఆడుతూ ఉన్నారు. ఇందులో సంజన అబ్బా మంచి ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అసలు. ఆమె లేకపోతే హౌస్లో అసలు ఫన్నే లేదు. బాత్రూమ్ దగ్గర గొడవ సిల్లీగా, అది అసలు అక్కడ ఏం లేదు, తీసేస్తే అయిపోతుంది అని చెప్పడానికి కూడా దానికి గొడవ పెట్టుకున్నారు. ఎవరండి ఇప్పుడు బాత్రూమ్ క్లీన్ చేసేటప్పుడు ఏమైనా కింద ఉంటే ఒప్పుకుంటారా? ఓకే, మీరు తీసుకెళ్తారు, మీతో పాటు అందరూ కూడా తీసుకొస్తారు కదా, మీకు ఒక్కటే ఏం స్పెషల్ కాదు కదా, అక్కడ మీకేం ఒక్క స్పెషల్ బాత్రూమ్ ఇవ్వలేదు, అందరికీ కామన్ బాత్రూమ్స్ ఇచ్చారు. బట్ ఓకే, కొంచెం మసాలా యాడ్ చేస్తుంది మొత్తానికి, ఏ చిన్నదానికైనా ఫుల్గా మసాలా యాడ్ చేస్తుంది. ఎట్లుంది అని అంటే మీలో మీరు కొట్టుకొని చావండి, మమ్మల్ని మాత్రం ఎంటర్టైన్ చేయండి. ఫుల్ ఆన్ ఫైర్లో ఉంది. ఇంకా మాస్క్ మ్యాన్ హరీష్ అయితే ఎప్పట్లాగే ఓకే గేమ్ స్టార్ట్ చేశాడు అని అనిపించింది. ఈ మధ్యలో ఫ్లోరా ఏడుస్తుంటే, ఫ్లోరాకి సంజనాకి గొడవ జరిగినప్పుడు కళ్యాణ్ డీల్ చేసిన విధానం చాలా చాలా బాగుంది. అయితే చాలా మెచ్యూర్డ్గా డీల్ చేశాడు. ఓకే, రిలాక్స్, కూల్, ఇప్పుడు చెప్పండి ఏమైందో, కొంచెం బ్రీత్ తీసుకోండి, ఇప్పుడు చెప్పండి ఏమైందో, చాలా బాగా డీల్ చేశాడు. సో ఇలాగే ఆడు బ్రో ఇలా ఆడితే నువ్వు ఇంకా ఫైనల్స్ వరకు వెళ్ళడం అయితే పక్కా. సో అలా ఓదార్చడం, అలా కొంచెం కామ్ అండ్ కంపోజ్డ్గా ఉండడం జనాలకి నచ్చుతుంది. ఇంకా తనుజ గారు నిజంగా ఆమె చెప్పినట్టు, ఆమె నిజంగానే సెన్సిటివ్. ఆమె ఫస్ట్లోనే చెప్పింది, డే 1లోనే చెప్పింది, నాగార్జున గారితోనే చెప్పింది, నేను చాలా సెన్సిటివ్, చాలా ఇన్నోసెంట్ అని చెప్పేసి. అక్కడ ఆ ఇన్నోసెన్స్ కనిపిస్తుంది, చాలా సెన్సిటివ్గానే ఉంది. తను కుక్ చేస్తుంది, అక్కడ రైస్ కొంచెం ఎక్కువ వేయండి, కొంచెం తక్కువ వేయండి, అలా తను దానికి కూడా కొంచెం సెన్సిటివ్ అయింది అని అనిపించింది. సో డెఫినెట్గా ఒకరంటూ ఖచ్చితంగా సెన్సిటివ్ క్యారెక్టర్ అయితే ఉంటారు. సో సీజన్ మొత్తానికి అక్కడే నాకు తనుజ అని అనిపించింది. సుమన్ శెట్టి గారు చాలా ఇన్నోసెంట్ అండి, చాలా చాలా ఇన్నోసెంట్. ఈ హౌస్లో ఆయన సర్వైవ్ అవ్వగలడా లేదా అనేదే మ్యాటర్. చాలా ఇన్నోసెంట్గా కనిపిస్తున్నాడు. ఆయన్ని నామినేట్ చేశారు, బట్ ఓకే, పాయింట్స్ చెప్పడం, హరీష్ గారు పాయింట్స్ చెప్పడం, కళ్యాణ్ గారు పాయింట్స్ చెప్పడం, అదంతా ఓకే, కొంచెం ఓకే, మీరు ఇన్నోసెంట్గా, మీరు హార్ట్ వైజ్ మంచోళ్ళని, కానీ గేమ్ ప్రకారం ఇంకా కనిపించాలి అని చెప్పేసి ఇంకా ఓకే చూద్దాం ముందు కొంతమందికి టైం పడుతుంది కదా కలవడానికి, మింగల్ అవ్వడానికి. సో ముందు ఆయన కూడా కొంచెం యాక్టివ్ అయ్యి గేమ్స్లో బాగా పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఈవెన్ ఫ్లోరా కూడా చాలా సెన్సిటివ్గా ఉంది. డెమాన్ పవన్ చాలా అమాయకుడిగా ఉన్నారు. ఇంకా బర్నీ గారు మీరైతే హైలైట్ అండి, చాలా మెచ్యూర్డ్గా డీల్ చేస్తున్నారు, అన్ని సిచ్యువేషన్స్ని చాలా మెచ్యూర్డ్గా డీల్ చేస్తున్నారు. ఏ సిచ్యువేషన్ వచ్చినా అలాగే ఉంది. కానీ ఈ నామినేషన్స్ విషయానికి వస్తే ఖచ్చితంగా అందరూ సంజనాన్ని నామినేట్ చేస్తారు అని చెప్పేసి పక్కా అందరికీ తెలుసు. సుమన్ శెట్టిని నామినేట్ చేయడం ఎందుకు అసలు చాలా అమాయకంగా, ఓకే ఇతన్ని ఎందుకు నామినేట్ చేస్తున్నారు, ఎందుకు కొంచెం టైం ఇవ్వట్లేదు అన్న ఫీలింగే కలుగుతుంది నాకైతే. ఈ మధ్యలో రీతుకు దెబ్బ తగిలింది, నిజంగానే అయ్యో అని అనిపించింది. రీతు చౌదరి ఓకే కొంచెం ఎంటర్టైనింగ్గానే ఉంది అన్నట్టే ఉంది. సో చూద్దాం ఫుల్ నామినేషన్స్ ఎలా ఉండబోతున్నాయి ఏంటి అనేది. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. లైక్, షేర్, సబ్స్క్రైబ్.